హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఉల్లిపాయలతో నిలవ పచ్చడి చేసుకుందాం. దానికోసం పాన్ పెట్టుకుని అర స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకుందాం. మంచి వాసన వచ్చేంత వరకు కూడా వేయించుకుందాం. ఇవి మంచిగా వేగాయి. వీటిని జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుందాం. మళ్ళీ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. సాంబార్ ఉల్లిపాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. వీటిని ఆయిల్లో వేసి వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. వీటిలో ఒక 100 గ్రాముల ఉల్లిపాయలని జార్లో వేసి కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకాస్త ఆయిల్ వేసుకుని వలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ వేసి వేయించుకుందాం. తాలింపు వేగింది. కొంచెం కరివేపాకు కూడా వేసి వేయండి. చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసారు. లో ఫ్లేమ్ మీద మాడకుండా వేయించుకుందామండి. మాడితే పచ్చడి పాడైపోతుంది. ఇది వేగింది. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు, పసుపు, 3 స్పూన్లు కారం, స్పూనున్నర ఉప్పు వేసి కలుపుకుందాం. ఉల్లిపాయలు చెదరకుండా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో మెంతులు, జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు దీనిలో చింతపండు గుజ్జు వేసుకుందాం.
చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నుంచి తీసిన గుజ్జిది. ముక్కలు పులుపు పట్టేంత వరకు కూడా మెల్లిగా ఉడికించుకుందాం. దీనికోసం ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఆయిల్ సపరేట్ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. దీన్ని చల్లారి పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లారాక మాత్రమే గాజు జారులో పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. బయట అయితే ఒక వారం రోజులు ఉంటుందండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాంటి ఉల్లిపాయ నిల్వ పచ్చడి. రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.